జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్నారు. గురు బలం అనేది చాలా తక్కువగా ఉన్నది. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు 4వ స్థానంలో ఉన్నారు. మనీ పరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. సూర్యుడు 16వ తారీఖు నుంచి కన్యా రాశికి వెళ్ళబోతున్నారు. మరియు బుధుడు కూడా 23వ తారీఖు నుంచి కన్యా రాశికి వెళ్ళబోతున్నారు. 23వ తారీఖు నుంచి బుధుడు మరియు సూర్యుడు, కేతువు 3 గ్రహాలు ఉండటం మూలంగా మీకు మ్యారేజ్ పరంగాను, బిజినెస్ పరంగాను ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. 18వ తారీఖు వరకు మీకు ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. హెల్త్ పరంగాను, మ్యారేజ్ పరంగాను ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు విష్ణు సహస్రనామము అలాగే లలితా సహస్రనామము పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎప్పుడైతే శుక్రుడు కన్యా రాశి నుంచి తులారాశికి వస్తారో మీకు రాజయోగం అంటూ ఉండబోతోంది. విపరీతమైన రాజయోగం అంటూ ఉండబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా మనీ పరంగా మాత్రం. 10వ స్థానం అధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్నారు. కెరియర్ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది అస్సలు కలిసి రావటం లేదు. 3వ వ్యక్తి మూలంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.